డీటెయిల్స్ చూస్తే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై విచారణ వేగవంతమై డీజీపీ ఘటనా స్థలానికి వెళ్లి విచారణ ప్రారంభించారు. అనుమానితులను స్వయంగా ప్రశ్నించారు. షార్ట్ సర్క్యూట్ కాలేదని విద్యుత్ శాఖ అధికారులు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో డీజీపీ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే కేసును సిఐడికి అప్పగిస్తామన్నారు. అగ్ని ప్రమాదం కాదని భావిస్తున్నామని తెలిపారు. ఇక ఆర్డీఓ ఆఫీసులోని కీలకమైన శాఖ సెక్షన్లోని కొన్ని ఫైల్స్ కాలిపోయినట్లు గుర్తించామన్నారు. రాత్రి ప్రమాదం జరిగితే వెంటనే కలెక్టర్కు సమాధానం ఇవ్వలేదు. స్థానిక సిఐ ప్రమాదానికి సంబంధించి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదన్నారు. రాత్రి పూట కీలకమైన సెక్షన్లో కొందరు పనిచేయడంపై పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. విద్యుత్ అధికారులు, ఫోరెన్సిక్ సిబ్బంది కొన్ని సాక్ష్యాల సేకరణ చేశారని తెలిపారు. ప్రమాదంలో పోలీసుల పాత్ర కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పక్కంతా కానీ వచ్చేసింది. ఆ పక్క సాయి కొత్త వదులు ఇక నిన్న అర్ధరాత్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో విలువైన భూ డాక్యుమెంట్లు, రికార్డులు కాలిపోయాయి. కావాలనే అగ్ని ప్రమాదం జరిగేలా చేశారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. పబ్లిక్ మేము చేసే అప్పీల్ ఏమిటంటే దయచేసి మీ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే తెలియజేయండి. జిల్లా కలెక్టర్ ఆఫీస్ కానీ జిల్లా ఎస్పీ ఆఫీస్ కానీ 112కి 112 నెంబర్ దానికని ఫోన్ చేసినట్లయితే ఎవరైతే చెప్పారో వాళ్ళ వివరాలు ఓపీగా ఉంచుతాము. దయచేసి పబ్లిక్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఇటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగినా కూడా చాలా సీరియస్గా జరగాల్సి ఎవరిని కూడా వదిలిపెట్టే పద్ధతి ఆడవాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ ఇంకో మంచివాళ్ళు కానీ ఎవరైనా మంచివాళ్ళు అనుకుంటున్నారు కానీ చెడ్డ అనుకుంటున్నారు ఎవరైనా మాత్రం ఖచ్చితంగా స్పష్టం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా పబ్లిక్ కూడాను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మేము 10 టీమ్స్ ఫామ్ చేసాము. లోపల సీసీటీవీలు కూడాను కెమెరాలు 25 సబ్జెక్టులకు సంబంధించిన ఫైల్స్, రన్నింగ్ ఫైల్స్ దగ్ధమైపోయాయి. సో ఆ 25 ఫైల్స్ అంటే 25 సబ్జెక్టులు అంటే T20TA, డాటెడ్, అసైన్మెంట్, ఎలినేషన్, దాంతోపాటు బర్త్ అండ్ డెత్, ఇలా అన్ని రకాల సబ్జెక్టులు 25 రకాల సబ్జెక్టులవి దగ్ధమైనట్టుగా మనకి ఇప్పుడు ప్రాథమికంగా తెలిసింది. ఆ ఫైల్స్ ఏంటివి, ఎలా దగ్ధమయ్యాయి, ఏ రకమైన ఫైల్స్ అనేది కూడా డిఆర్ఓ మరియు ఇతర ఆఫీసర్ల ఆధ్వర్యంలో కూడా టీమ్స్ వేయడం జరిగింది. సో అవి కూడా బయటికి తీస్తాము. ఏ ఫైల్స్ సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు మన పోలీస్ వాళ్ళు అది వెరిఫై చేస్తున్నారు, వెరిఫై చేసి చెప్తారు. మరి ప్రీవియస్ వాళ్ళ అధికారులు వచ్చింది ఆ వివరాలు కూడా తర్వాత ఎంక్వైరీలో పూర్తి వివరాలు తెలుస్తాయి. ముందే మాట్లాడడం వెబ్ ప్లాన్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. వెబ్ ప్లాన్ అనేది ఆన్లైన్ అయిపోయింది. మిగతా ఏవైతే రిజిస్ట్రేషన్ అయినా అవన్నీ రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. ఏవైతే రన్నింగ్ ఫైల్స్ ఉన్నాయో అవి మాత్రమే కాలిపోవడం జరిగింది. సో ఆ రన్నింగ్ ఫైల్స్ ఫైల్స్ అనేది మనం చూడాల్సింది. 25